పాపం సహజంగా ఏమనుకుంటారంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నాకు ఒక వారసుడు ఉంటే బాగుండేది అని అనుకుంటారు. కరెక్ట్. కానీ అత్యద్భుతమైనటువంటి తనకే ఈ రోజు వరకు కూడా తెలియనటువంటి ఒక డైనమిక్ వారసురాలు ఈ సంఘటన ద్వారా బయటకు వచ్చిందండి. మౌనిక ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కొక్క మాటకి Yes. ఆ పెమ్మసాని ఎవరో ఉన్నాడు కదా, అవును. అతను నిజంగా దమ్ము ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కావచ్చు, పెమ్మసాని కావచ్చు, లేకపోతే హోంమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఒక్కొక్క మాట తోటాలాగా పేల్చినటువంటి ఇది చూస్తే అది అంటే ఇట్ ఈస్ అ లెగసీ అనమాట. ఇంటర్నల్ గా అమ్మాయిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఈ రోజున బయటకు నేను ఆ అమ్మాయిని లైవ్ లో కూర్చోబెట్టాను సార్, బిగ్ క్వశ్చన్ లైవ్ లో కూర్చోబెట్టాను. అంటే ఆ అమ్మాయి ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు కదా, అసలు ఏం జరిగిందో ఒక 10 నిమిషాలు మాట్లాడదాము, తను చెప్పగలుగుతుందేమో ఒక 10 నిమిషాలైనా అని అనుకున్నా. 40 నిమిషాలు ఏకదాటిగా కొనసాగింది సార్. చాలా అండి. అసలు నేనే ఆశ్చర్యపోయా, అంత కష్టంలో ఉండి ఒక్కొక్క దీని ఆ స్పష్టత, ఆ ఉచ్చారణలో కానీ, ఆ ప్రజెంటేషన్లో కానీ, ఆ స్టబరన్ గా చాలా స్టడీగా ఉండి అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ చూస్తే ఇదే రకమైనటువంటి ధోరణి ఆ మధ్య కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళ డాక్టర్ కూడా ఇదే రకంగా బయటకు వచ్చి మాట్లాడింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అడగకుండానే జెన్జీ లీడర్స్ని, డైనమిక్ జెన్జీ లీడర్స్ని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి డాక్టర్ కావచ్చు, అంబటి రాంబాబు గారి డాక్టర్ కావచ్చు, మన పేర్ని నాని కొడుకు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకులు కావచ్చు, తర్వాత మన ఈయన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి డైనమిక్ యంగ్స్టర్స్ అండి. ఇలాంటి వీళ్ళు వైసీపీలో ఉంటే మీరు ఆ పార్టీని ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇంకొక జనరేషన్ ఇచ్చారు ఈ అణచివేతల ద్వారా. సో అది ఇక్కడ జరిగింది. అందుకని అణచివేయాలి అనుకుంటే ఆ అణచివేత నుంచి మీకు అద్భుతమైనటువంటి స్పుత్నిక్ లాంటి వీళ్ళు వస్తారు, పోరాట యోధులు. అది ఈ రోజున అంబటి రాంబాబు గారి విషయంలో కూడా జరిగింది. రైట్ విజయబాబు గారు ఒక 2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్పీ ఆఫీసు, డీజీపీ ఆఫీసు కూతవేటు దూరంలో ఉన్నాయి, ఫోన్ చేసినా స్పందించలేదు. బొత్స సత్యనారాయణ గారు ఒక మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఆయన కూడా పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా ఫోన్ చేశారు, ఒక్కరు కూడా స్పందించలేదు అని అంటే అసలు ఈ వ్యవస్థ ఏంటి, ఉందా లేదా ఈ పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఆయనే చెప్పారు, సీనియర్ ఆఫీసర్లు అర్హులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లోనూ సైడ్ కార్నర్ చేశారు. 200 మంది వాళ్ళకి ఊడిగం చేసేటువంటి వాళ్ళకే ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పించారు, వాళ్ళు ఊడిగం చేస్తున్నారు. సో అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇందాక నా స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పా, పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తున్నటువంటి వీళ్ళు. అయితే ఇక్కడ నాకు చాలా ఎంబరాసింగ్ ఇది అనిపించింది ఏంటంటే, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తికి అంటే విలువలు తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ పదవిలో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి మాజీ హోంమంత్రి, సీనియర్ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి అతని గేటు దగ్గర నిలబడటం అనేటువంటిది మాత్రం చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అనిపించింది. అంటే వాళ్ళకి లేకపోయినా కూడా. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వైసీపీ నాయకులు ఎవరు కూడా అసలు దే నీడ్ నాట్ టు కేర్ వెన్ దే ఆర్ నాట్ కేరింగ్ యూ. there is no meaning to caring them as a police officials. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనవసరం. మీరు ఆల్రెడీ కోర్టులో ఫైట్ చేస్తున్నారు, డెఫినెట్ గా కోర్టు ద్వారా ఫైట్ చేయడమే తప్ప వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. ఇంకొకటే పాయింట్ చెప్తా, క్లోజ్ చేస్తా. ఇందాక మన సోదరుడు కూడా ఆ పనికి మాలిన వాళ్ళంతా వాళ్ళు అల్పజీవులు అండి. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అని ఆ అల్పజీవులు వాళ్ళు ఏదో మహదానందం పొందేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవటం అనవసరం. కాకపోతే నేను చూడను కానీ ఏదో షార్ట్లో తలవంపుగా నిన్న చూసా నేను. ఒక రజని అని అమ్మాయి అడ్వకేట్, మొన్నటి వరకు జనసేన, ఇప్పుడు ఎక్స్పెల్ చేసినట్టున్నారు. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడితే ఎక్స్పెల్ చేస్తారు కదా ఆటోమేటిక్ గా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆ పట్టాభి అనేటువంటి వ్యక్తి ప్రెజెన్స్ లోనే ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఒకటే మాట, దట్ ఈస్ ఎనఫ్ అంటే వాట్ ఈస్ వైఎస్ఆర్ సిపి అని చెప్పడానికి. ఇదే పట్టాభిని సరే మీరు అంటున్నట్టుగా అటాక్ చేయడానికి వెళ్ళారు. ఆ రోజున వాళ్ళ డాటర్ ఎవరో మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు. తలుపులు వేసేసుకున్నప్పుడు ఇదే టీడీపీ గూండాల్లాగా ఆ ఇల్లు గనక తగలబెట్టి ఉంటే
అవును. పరిస్థితి వాళ్ళు తగలబెట్టారా, వాళ్ళ నిరసనని తెలియజేసి వచ్చేసారు తప్ప తగలబెట్టడానికి ప్రయత్నం చేయలేదు కదా అన్నారు. అవును. అది ఆవేశం వచ్చినా కూడా అపాలజీ చెప్పినటువంటి అంబటి రాంబాబు గారి విఘ్నత, ఆవేశం వచ్చినా సంయమనం కోల్పోకుండా ఇప్పటిదాకా కూడా నాయకుడు ఏం చెప్తాడో అని ఎదురు చూస్తూ ఆ కష్టాలని భరిస్తున్నటువంటి విఘ్నత వైసీపీ వారిదండి. ఇది తేడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.